హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ పాస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. కానీ చాలామంది ఒక చిన్న మిస్టేక్ వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటారు. దీనికి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ 2026 నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ ఉన్నాయండి. అవి ఏంటిదంటే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, అలాగే ఎలిజిబిలిటీలో క్లారిటీ. ఇవన్నీ మీ క్లారిటీ లేకపోతే మీ ఛాన్స్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కిల్ పోస్ట్ ఎన్ని, నాన్ స్కిల్ పోస్టులు ఏవి, సర్టిఫికేట్స్ లేకుండా అప్లై చేయవచ్చా, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ కాకపోతే మీరు డైరెక్ట్గా రిజెక్ట్ అవుతారు. ఇదైతే పక్కా. ఓకేనా? దీంట్లో కుక్, బార్బరు, వాషర్మ్యాను, సఫాయి వాళ్ళ, కార్పెంటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. కానీ ప్రతి పోస్ట్కి రిక్వైర్మెంట్స్ అనేది వేరు ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ డీటెయిల్స్ చూడకుండా అప్లై చేసేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారు. మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను దీంట్లో. ఈ వీడియోలో ఎగ్జామ్ వచ్చే సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ సింపుల్ అనిపించినా కానీ కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్, ఒక రాంగ్ డెసిషన్ మీ జాబ్ని పూర్తిగా మిస్ చేయించవచ్చు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకొకటి, ఒక్కొక్క పోస్టుకు అంటే ఏ పోస్టుకు ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సిఆర్పిఎఫ్ అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ అండి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ 2026 దీంట్లో మనం ఫస్ట్గా పోస్టులు, దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అంటే స్కిల్డ్ ఏంటివి, అన్స్కిల్డ్ ఏంటివి అనేది పూర్తిగా మనం ముందుగా తెలుసుకుందాం. ఓకేనా? దీని తర్వాత మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటున్నది తర్వాత తెలుసుకుందాం. ముందుగా మనం అసలు ఎవరు ఎలిజిబుల్, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది ముందుగా డీటెయిల్గా తెలుసుకుందాం మనం. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే డ్రైవర్ అండి. డ్రైవర్ రిక్రూట్మెంట్ వచ్చేసి 10th పాస్ ఉంటే సరిపోతుంది. కానీ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటేనే మీరు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేయగలుగుతారు. అదొకటి మాత్రం ఐడెంటిఫై చేయండి మీరు. నేను చెప్తున్నాను క్లియర్గా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ క్లియర్గా చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ డేట్స్ అనేది April 20 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. నేను ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎలా చేయాలో కూడా నేను వీడియో చేస్తాను మీకోసం. అది కూడా మీరు రిక్వైర్మెంట్ మీరు అడిగితేనే చేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మోటార్ వెహికల్. ఓకేనా? మోటార్ మెకానిక్ వెహికల్. మోటార్ మెకానిక్ వెహికల్ కనుక చూసుకుంటే మనకు దీనికి 10th పాస్ ఉండాలి. తర్వాత ఐటీఐ, లేదంటే 10th పాస్తో పాటు ఐటీఐ లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ అప్రెంటిస్. ఈ మూడిట్లో ఏదైనా కానీ 10th పాస్తో పాటు ఐటీఐ కానీ, 1 year ఎక్స్పీరియన్స్ కానీ, అప్రెంటిస్షిప్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేస్తే మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కార్పెంటర్, పెయింటర్, టైలర్, కుక్, బార్బర్. ఓకేనా? కాబ్లర్. వీటన్నిటికీ 10th పాస్ ఉండాలి. ఆ పని చేయడం రావాలి మీకు. దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మ్యాండటరీగా. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అది ఇది స్కిల్డ్ కింద కాదు, అన్స్కిల్డే. కాకపోతే ఏంటంటే మీకు పని అనేది రావాలి. ఎక్స్పీరియన్స్ చూపించుకుంటే ఇంకా బెటర్. ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఏమన్నా పని అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా ఆ పని చేయడం అనేది పర్ఫెక్ట్గా రాగలుగుతుంది మీకు. కాబట్టి ఇవి ఇంపార్టెంట్. 10th పాసు, ఆ పని చేయడం అనేది రావాలి, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్. తర్వాత బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్. ఇవన్నీ ఏంటంటే బ్యాండ్లో ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ వాయించడం, అలాంటివి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. దీనికి ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని పియానోస్ అవి ఉంటాయి కదా, అవి వాయించడం అనేది రావాలి. స్కిల్ టెస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి మీరు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అప్లై చేశారనుకోండి, ఇప్పుడు బగ్లర్ ఉందనుకుంటే దాన్ని వాయించడం అనేది మీకు రావాలి. ఆ స్కిల్ టెస్ట్ పెడతారు మీకు, ట్రేడ్ టెస్ట్ అనేది. ఆ ట్రేడ్ టెస్ట్ పెట్టినప్పుడు దాంట్లో మీరు క్వాలిఫై అయితేనే మీరు ఎలిజిబుల్, లేదంటే అక్కడితో రిజెక్ట్ చేసేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అడ్డోలుగా అయితే అప్లికేషన్ పెట్టకండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మ్యాసన్ అండ్ ఎలక్ట్రీషియన్. 10th క్లాస్ పాస్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? దీనికి సర్టిఫికేట్స్ మాత్రం దీంట్లో ప్రిఫరెన్స్ మాత్రమే, అంటే మ్యాండటరీ కాదు. సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ కాదు, ప్రిఫరెన్స్ మాత్రమే. ఓకేనా? ఇక నెక్స్ట్ సఫాయి కర్మచారి, వాటర్ క్యారియర్, వాషర్మ్యాన్. వీటికి ఏంటంటే 10th పాస్ ఉండాలి. స్కిల్స్ ఏం అవసరం లేదు. దాని గురించి తెలుసుకోవాలి. ఓన్లీ 10th క్లాస్ మీద అప్లై చేసుకునే వాళ్ళకి ఈ 3 రకాల వేకెన్సీస్ అనేది బెస్ట్. సఫాయి కర్మచారి, వాటర్ క్యారియరు, వాషర్మ్యాన్. ఇవి అంటే సఫాయి కర్మచారి అంటే క్లీనింగ్ చేయడం అండి. వాటర్ క్యారియర్ అంటే నీళ్లు తీసుకురావడము, నీళ్లు ఇచ్చేయడం, అవి వండి. వాషర్మ్యాన్ అంటే బట్టలు ఉతకడం. ఓకేనా? ఇవి
సిఆర్పిఎఫ్లో ఇవి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు డీటెయిల్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటిదంటే ఇప్పుడు క్వాలిఫికేషన్ అవన్నీ అయిపోయినాయి, ఎగ్జామినేషన్స్ మనం దానికి రిక్రూట్మెంట్కి అప్లికేషన్ కూడా చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం దానికి సంబంధించిన సిలబస్ ఏంటిది, ఓకేనా? సిలబస్ మాత్రమే చెప్తున్నానండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అంటే ఫస్ట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? ప్రస్తుతానికి దీంట్లో మనం సిలబస్ తెలుసుకుందాం. ఇప్పుడు సిలబస్ కనుక తెలుసుకుంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. అంటే దాదాపు రైల్వే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికంటే చాలా టైం బాగానే ఇచ్చారు. ఒక 20 నిమిషాలు ఎక్కువనే ఇచ్చారు, 20-30 నిమిషాలు ఎక్కువ ఇచ్చారు, హాఫ్ అన్ అవర్. కాబట్టి టైం కూడా చాలా సింపుల్గా సరిపోతుంది. నెగిటివ్ మాత్రం 0.25 అనేది ఉంటుంది. అంటే 4 మార్కులు రాంగ్గా పెడితే 4 క్వశ్చన్లు రాంగ్గా పెడితే 1 మార్క్ అనేది పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓకేనా? ఇవి ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకే. అంతకుముందు ఏంటంటే నెగిటివ్ లేకపోతుండే, ఇప్పుడు నెగిటివ్ పెట్టాడు, ఓకేనా? ఇక రీజనింగ్ కనుక చూసుకుంటే చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండి, చాప్టర్ అండి, ఓకేనా? ఇది చాలా బెటర్. అంటే నెగిటివ్ ఇప్పుడు 25 క్వశ్చన్స్ ఉన్నాయి, 25లో 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అండి ఈ టాపిక్స్ కనుక చదివితే. రీజనింగ్లో ఎనాలజీ, ఓకేనా? రీజనింగ్లో ఎనాలజీ, కోడింగ్, డికోడింగ్, సిరీస్లో నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ 2 చదువుకోండి. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ టెస్ట్, సిలాయిజము, ఆడ్ వన్ అవుట్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్, తర్వాత నాన్ వెర్బల్ రీజనింగ్, క్లాసిఫికేషన్. నాన్ వెర్బల్ రీజనింగ్స్ అంటే మిర్రర్ ఇమేజెస్, పేపర్ హోల్డింగ్, పేపర్ కటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ టాపిక్స్, ఓకేనా? రీజనింగ్లో ఈ టాపిక్స్ కనుక మీరు చదువుకుంటే 25కి 20 మార్క్స్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు, ఓకేనా? నేను చెప్తున్నాను కాదు, అంతకుముందు ప్రీవియస్ పేపర్ చూసి నేను తయారు చేస్తున్నానండి. అడవులుగా అయితే ఏం తయారు చేయను నేను, ఓకేనా? కాబట్టి మీరు ఈ టాపిక్స్ని చదివితే సరిపోతుంది. ఇంకా ఇంగ్లీష్ కనుక చూస్తే మనం ఇంగ్లీష్లో వొకాబులరీ, సినోనిమ్స్ అండ్ ఎంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్, కాంప్రిహెన్షన్, ఈ చాప్టర్లు కనుక చదివితే మీకు ఇంగ్లీష్ కవర్ అయిపోతుంది. అంటే ఇంగ్లీష్ హిందీ కలుపుకొని 25 మార్క్స్, ఓకేనా? తర్వాత హిందీలో కనుక చూసుకుంటే మనకు హిందీలో వ్యాకరణం, తర్వాత వాక్య సుధార్, ఓకేనా? తర్వాత పర్యావరణ శబ్ద, తర్వాత ఇది మన గ్రామర్. ఇవి మెయిన్ హిందీలో ఈ 4 టాపిక్స్ చదువుకోండి ప్రజెంట్. ఎందుకంటే మీరు ఇంగ్లీష్తో చదువుకుంటే సరిపోతుంది. ఈ హిందీ అనేది జస్ట్ మామూలుగా మీకు టచ్ అవ్వడానికైనా కానీ కొంచెం లైట్గా ఇది ఉంటే మీకు సరిపోతుంది. హిందీ ఎందుకు పెడతారంటే సిఆర్పిఎఫ్లో మ్యాక్సిమం హిందీ అనేది మ్యాండేటరీ. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ హిందీగానే పరిగణిస్తారు అక్కడ. ఎందుకంటే ఎవరైనా కానీ ఎంప్లాయీస్ అందరూ హిందీలోనే మాట్లాడతారు అక్కడ. అంటే ఎందుకంటే మన దేశానికి ప్రాథమిక ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అనేది డిసైడ్ చేస్తారు కదా, అంటే మన స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్. కాబట్టి మీరు హిందీ అనేది కంపల్సరీ రావాల్సి వస్తుంది. అందుకని దీంట్లో 25 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ హిందీకి పోయినా కానీ మిగతా 15 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది హిందీ పెట్టడానికి కారణం, ఓకే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే మనం కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే మిక్స్డ్ చదవండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ ఉన్నాయండి, అవార్డ్స్ అనేది స్టాటిక్ జీకేలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ లాగా చదవాలి. రీసెంట్ అవార్డ్స్ ఏమేమి ఉన్నాయనేది చదువుకోవాలి. లాస్ట్ 6 మంత్స్ నుంచి చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా? లాస్ట్ 6 మంత్స్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్లో బేసిక్స్ చదువుకోండి. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా? తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ప్లస్ డేట్స్, ఓకేనా? తర్వాత అవార్డ్స్ అండ్ హానర్స్, బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీస్. ఇవి కనుక చదువుకుంటే మీకు జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్కి 15 to 20 క్వశ్చన్స్ అనేది ఈజీగా అటెంప్ట్ చేస్తారండి మీరు, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు క్లియర్గా ఈ సబ్జెక్ట్స్ అనేది బాగా నేర్చుకున్నారంటే మీకు గవర్నమెంట్ జాబ్ అనేది పక్కా, ఓకేనా? నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండి. తర్వాత మంచి స్కోరింగ్, రీజనింగ్ తర్వాత బెస్ట్ స్కోరింగ్ చాప్టర్ అంటే సబ్జెక్ట్ అంటే ఇదేనండి, మ్యాథమెటిక్స్, ఓకేనా? ఇక మ్యాథమెటిక్స్ కనుక చూసుకుంటే నంబర్ సిస్టము, సింప్లిఫికేషను, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రొపోర్షను, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంటరెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత మెన్సురేషను, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ చదువుకోవాలండి. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రావచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న చాప్టర్లు బాగానే చెప్తున్నావు కానీ ఎన్ని మోడల్స్ వరకు ప్రిపేర్ అవ్వాలి ఏందనేది మాకు క్లారిటీ రావట్లేదన్న అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఒకటే చెప్తున్నాను నేను, వినండి. ఇప్పుడు నంబర్ సిస్టమ్ కనుక చదువుకుంటే నంబర్ సిస్టమ్ అనేది అన్ని ఎగ్జామ్స్లకి కామన్ అండి. కనీసం దీంట్లో 4 నుంచి 6 మోడల్స్ అనేది మీరు చదువుకోవాలి, ఓకేనా?
4 నుంచి 6 మోడల్స్ అనేది కంపల్సరీ చదువుకోవాలి. ఓకేనా. తర్వాత పర్సంటేజ్ అండి, పర్సంటేజ్లో 3 to 4 మోడల్స్ అనేది కంపల్సరీ చదవండి. ఎందుకంటే 10th క్లాస్ బేసిస్ మీదనే కాబట్టి సిఆర్పిఎఫ్ అనేది ఈజీగానే ఉంటుంది. ఓకేనా. పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది. అంతకుముందు నెగిటివ్ లేకపోతుండే, ఈసారి నెగిటివ్ పెట్టిండే, అందుకని కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ ఉండి అని చెప్పేసి అంటున్నాను. ఓకేనా. ఇది అండి మెయిన్గా ఇంపార్టెంట్. కాబట్టి ఈ చాప్టర్స్, నేను చెప్పిన చాప్టర్స్ కనుక మీరు చదివితే ఈజీగా మీరు సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ జాబ్ కావాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ జాబ్ అయితే వస్తుంది. ఓకేనా. ఫస్ట్ మీరు ఎగ్జామ్ దాకా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అప్లికేషన్స్ అనేది ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లేదు మీకు అప్పటికి ఇంకా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. ఓకేనా. నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, రిప్లై ఇస్తాను. ఏ డౌట్ ఉందన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇవి క్వాలిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు ఎలిజిబుల్ ఏందనేది నేను డీటెయిల్గా, అంటే నోటిఫికేషన్ చదివిన తర్వాత క్లియర్గా రాసుకొని మీకు ఇస్తున్నానండి. ఓకేనా. కాబట్టి మీరు కంపల్సరీ దీన్ని చూసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకోసం ఇంత కష్టపడి వీడియో చేసింది కాబట్టి ఒక చిన్న లైక్, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదేనండి మీ దగ్గర నుంచి నేను ఆశించేది. ఓకేనా. మీకు యూస్ఫుల్ అయితే చాలండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.